అయితే అందరూ ప్రశ్నించడం ఏంటంటే తన పార్టీ వాళ్ళని ఎందుకు చేస్తలేడు, ఆపోజిట్ పార్టీ వాళ్ళనే ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు రంగనాథ్ గారు పోయిన వారం ఒక కూల్ చేసిన 18 కట్టడాలని ప్రెస్కి రిలీజ్ చేశారు. మనం ఎందుకు వ్యతిరేకిస్తాం? ఇప్పుడు నాగార్జున 3 ఎకరాలు పోయింది, ఎవరికేం పోయింది? నన్ను అడిగితే నాగార్జున కూడా నష్టం. కానీ ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనాలను పరామర్శించడం కానీ అలా చేయలేదు. నేను కూడా అదే అనుకుంటాను. లేకపోతే ఆగే మనిషి కాదు పవన్ కళ్యాణ్. ఎక్కడైనా సరే ఆయన పనిచేయడానికి ముందు ఉంటాడు. చూస్తే ఎమ్మెల్సీ కవిత గారి బెయిల్ మీద మీరు ఏమంటారు? అంటే నిర్దోషిగా నిరూపించుకోవడానికి బెయిల్ వచ్చిందా, లేకుంటే అలా ఏంటి రహస్యం? పెద్ద స్థాయిలో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్. అది ఆ పార్టీని దెబ్బతీయటం కోసం బీజేపీ చేసిన పని. దానికోసం కవితను వాడుతున్నారు. చూస్తే మనకు కేసీఆర్ గారు పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. సునామీ ఏమైనా రాబోతుందా? టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. అగ్నిపర్వతాల బద్దలు. ఆయన చూస్తే గనక ఇప్పుడు ఇది రుణమాఫీ అనేది తెలంగాణలో జరుగుతుందని అంటున్నారు, కొంతమంది జరుగుతలేదు అంటున్నారు. దీని మీద మీరేమంటారు? రేవంత్ రెడ్డి అసలు అధికారంలోకి రావటం కోసం కాంగ్రెస్ పార్టీ అలవిగాని వాగ్దానాలు చేసింది.